హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిర్మయం స్టడీ సర్కిల్. మనం ఇంతకుముందు క్లాస్లో 60 వరకు క్వశ్చన్స్ని చెప్పుకున్నామండి. 60 వరకు. ఇప్పుడు మనం 61 నుంచి చెప్పుకుందామండి. 61 నుంచి ఓకేనండి. 61th క్వశ్చన్ ఏంటి? సర్టిఫైడ్ సీడ్ ఈజ్ ద ప్రోజెనీ ఆఫ్ అని చెప్పి ఇచ్చారండి. ఏంటండి ప్రోజెనీ అంటే? ప్రోజెనీ అంటే దాని అర్థం తెలుగులో చెప్పాలి అంటే సంతానం అని చెప్పి. అంటే సర్టిఫైడ్ సీడ్ దేని యొక్క సంతానం? సర్టిఫైడ్ సీడ్ దేని యొక్క సంతానం అంటే ఎవరి నుంచి అది పుట్టుకొచ్చింది సర్టిఫైడ్ సీడ్ అనేది ఆ క్వశ్చన్ యొక్క అర్థం. ఓకేనండి, అర్థమైందా? అక్కడ ఏం చెప్పాము? ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ? నన్ ఆఫ్ ద గివెన్ ఆప్షన్స్ ఫౌండేషన్ సీడ్, బ్రీడర్ సీడ్, న్యూక్లియస్ సీడ్, ఇలా మనకి 4 ఆప్షన్లు ఇచ్చాడు. అయితే సర్టిఫైడ్ సీడ్స్ ఎక్కడ వినియోగిస్తాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్టిఫైడ్ సీడ్స్ ఎక్కడ వినియోగిస్తామో చూద్దాం. ఎక్కడ వినియోగిస్తారంటే ఫార్మర్స్ లేదా మనకి ఫారెస్ట్ వాళ్ళు ఉంటారు, ఫారెస్ట్ మేనేజ్మెంట్ లేదా ఫారెస్ట్ అఫీషియల్స్. వాళ్ళు ఈ ఫారెస్ట్ ఆఫీసర్స్ అలానే ఈ ఫార్మర్స్ ఈ సర్టిఫైడ్ సీడ్స్ని వినియోగిస్తారనమాట. దేనికోసం వినియోగిస్తారు? వాటి యొక్క గ్రోత్, ప్లాంట్స్ కానీ వాటి యొక్క గ్రోత్ పెరగడానికి కోసం, అలానే వాటి క్వాలిటీ ఆఫ్ సీడ్స్ పెరగడం కోసం, క్వాలిటీ ఆఫ్ సీడ్స్, సీడ్స్ యొక్క క్వాలిటీ, అలానే చెట్లు యొక్క గ్రోత్ బాగా పెరగడం కోసం ఈ సర్టిఫైడ్ సీడ్స్ అనేవి గవర్నమెంట్ కానీ లేదా ఎక్కడి నుంచైనా మనకి ఈ ఫార్మర్స్కి కానీ ఫారెస్ట్ అఫీషియల్స్కి కానీ అందించడం జరుగుతుంది. ఓకేనండి. అయితే ఈ సీడ్, ఫార్మర్ సీడ్ ఏదో సర్టిఫైడ్ సీడ్ రావడానికి ఫార్మర్స్ దగ్గరికి కానీ ఈ సీడ్స్ అనేవి రావడానికి 4 స్టేజెస్ అనేవి మనకు కనిపిస్తాయండి. ఎన్ని స్టేజెస్? 4 స్టేజెస్. ఏంటిది 4 స్టేజెస్? ఫస్ట్ సైంటిస్ట్స్ ఈ సీడ్స్ని కనిపెట్టడం, సైంటిస్ట్స్ ఆ సీడ్స్ని డెవలప్ చేయడం చేస్తారు. ఆ డెవలప్ చేసిన సీడ్స్ని ఏమంటామంటే న్యూక్లియస్ సీడ్. ఏమంటారండి? న్యూక్లియస్ సీడ్. ఇది ఫస్ట్ సీడ్. అలానే ఈ సీడ్ మనకి ఈ ఫస్ట్ సీడ్ డెవలప్ చేస్తారు సైంటిస్ట్స్. ఈ సీడ్ మనకి ప్యూరెస్ట్ ఫామ్లో ఉంటుందన్నమాట, న్యూక్లియస్ సీడ్. ఏ సీడ్ ప్యూరెస్ట్ ఫామ్లో ఉంటుంది అని అడిగితే న్యూక్లియస్ సీడ్ ప్యూరెస్ట్ ఫామ్లో ఉంటుంది అనమాట. హైయెస్ట్ ప్యూరిటీ ఉండే సీడ్ ఏదంటే న్యూక్లియస్ సీడ్. ఈ న్యూక్లియస్ సీడ్ని బేస్ చేసుకొని మనం దాన్ని బేస్ చేసుకొని దీని నుండి ఇంకొన్ని సీడ్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తాం లేదా డెవలప్ చేస్తాం. న్యూక్లియస్ సీడ్ నుంచి వేరే సీడ్ని డెవలప్ చేయడాన్ని మనం ఏమంటాం? అక్కడ వచ్చే సీడ్స్ని ఏమంటారు అని అంటే ఈ సీడ్స్ని బ్రీడర్ సీడ్స్ అని అంటారు. బ్రీడర్ సీడ్స్. బ్రీడర్ సీడ్స్ అని అంటారు. ఓకేనండి. ఈ బ్రీడర్ సీడ్స్ వాటి దగ్గర నుంచి బ్రీడర్ సీడ్స్ నుంచి ఏం చేస్తారు? మళ్ళీ వేరే సీడ్స్ని మళ్ళీ ఈ బ్రీడర్ సీడ్స్ నుంచి మరికొన్ని సీడ్స్ని డెవలప్ చేస్తారు. ఈ బ్రీడర్ సీడ్స్ నుంచి ఇలా డెవలప్ చేయడాన్ని ఏమంటారు అని అంటే మనకి ఏమంటారు అండి? ఫౌండేషన్ సీడ్ అని అంటాం. అంటే న్యూక్లియస్ సీడ్ నుంచి బ్రీడర్ సీడ్ వచ్చింది, బ్రీడర్ సీడ్స్ నుంచి ఫౌండేషన్ సీడ్స్ వచ్చాయి. అలానే ఈ ఫౌండేషన్ సీడ్స్ ఏం చేస్తారు? ఈ వచ్చిన ఫౌండేషన్ సీడ్స్ వాటి నుంచి ఇంకొన్ని సీడ్స్ని ప్రొడ్యూస్ చేస్తారు. అలా మరికొన్ని సీడ్స్ని ప్రొడ్యూస్ చేయడాన్నే మనం ఏమంటాము అంటే ఈ బయటకు వచ్చే సీడ్స్నే సర్టిఫైడ్ సీడ్స్ అని అంటారు. ఇవే ఫార్మర్స్కి
అలానే ఫారెస్ట్ అఫీషియల్స్కి ఇచ్చేది ఏ సీడ్స్ అనండి? సర్టిఫైడ్ సీడ్స్. అంటే ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అక్కడ మనకి? సర్టిఫైడ్ సీడ్స్ దేని నుంచి వచ్చాయి, దేని యొక్క సంతానం అని చెప్పి అడిగాడు. ఎక్కడి నుంచి వచ్చాయి మనకి? ఫౌండేషన్ సీడ్స్ నుంచి మనకి సర్టిఫైడ్ సీడ్స్ వచ్చాయి. అంటే దీని ఆన్సర్ ఏమవుతుందండి అప్పుడు? ఫౌండేషన్ సీడ్. ఓకేనండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఫౌండేషన్ సీడ్. ఇది దీనికి సంబంధించిందండి. సర్టిఫైడ్ సీడ్ అంటే ఏంటి? ఫార్మర్స్కి, ఫారెస్ట్ ఆఫీషియల్స్కి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ట్రీస్ కానీ ప్లాంట్స్ కానీ గ్రోత్ కోసం వినియోగించేవే సీడ్స్ని ఏమంటాం? సర్టిఫైడ్ సీడ్స్ అని అంటాం. అవి ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ఫౌండేషన్ సీడ్స్ ద్వారా, ఫౌండేషన్ సీడ్స్ నుండి డెవలప్ చేస్తారు. అలా వచ్చిన సీడ్స్ని సర్టిఫైడ్ సీడ్స్ అని అంటాం. ఓకేనండి, ఇవి దానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏంటండి? సీడ్ ట్రీట్మెంట్ అన్నారండి. సీడ్ ట్రీట్మెంట్ బై విచ్ హార్డ్ సీడ్ కోట్ ఈజ్ రప్చర్డ్ ఆర్ వీకెండ్ mechanically or chemically is called ఏంటండి? ఈజ్ కాల్డ్ ఏమని అన్నారు దాన్ని? స్కారిఫికేషన్ అని అంటారండి. ఏమని అంటారు దాన్ని? స్కారిఫికేషన్ అని అంటారు. ఓకే, ఇక్కడ ఏంటి దీని అర్థం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఏంటండి దీని అర్థం? ఇక్కడ ఒక సీడ్ ఉంటుంది, దానికి కెమికల్గా కానీ మెకానికల్గా కానీ ఒక ట్రీట్మెంట్ చేసి ఆ సీడ్ని మనం ప్లాంట్స్ యొక్క గ్రోత్ కోసం, వాటిని జెర్మినేట్ అయ్యడం కోసం, జెర్మినేషన్ అంటే మొలకెత్తడం అని అంటాం కదండి, జెర్మినేట్ అవ్వడం కోసం ఒక ట్రీట్మెంట్ అనేది చేస్తారు. దాన్నే ఏమంటారు? సీడ్ ట్రీట్మెంట్. ఆ సీడ్ ట్రీట్మెంట్ ఏమంటారు అని చెప్పి అడిగారండి క్వశ్చన్. దాన్ని ఏమంటారండి? స్కారిఫికేషన్ అని అంటారండి. ఏమంటారు? స్కారిఫికేషన్. ఓకేనండి, అయితే ఈ స్కారిఫికేషన్ అనేది మనకి ఏంటి ఒకసారి చెప్తాను, ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. ఇది మనకి సీడ్ అనుకుంటే దీని చుట్టూ కూడా మనకి ఒక కోట్ లాగా ఉంటుంది అనమాట. ఈ కోట్ అనేది అంటే ఒక చిన్న కవర్లా అనమాట. ఇప్పుడు కార్కి, ఇప్పుడు దేనికో ఒకదానికి మూతలు పెట్టడం, కవర్ చేయడం అనమాట. అలా కవర్ లాగా ఈ సీడ్ చుట్టూ ఉంటుంది. ఓకేనండి, సీడ్ చుట్టూ ఉండేదాన్ని సాఫ్ట్ కవర్ ఉంటుంది, హార్డ్ కవర్ ఉంటుంది. ఈ సాఫ్ట్ కవర్గా ఉందనుకోండి, సాఫ్ట్గా కోట్ ఉందనుకోండి దాని చుట్టూ, దానివల్ల ఏమవుతుంది? దాంట్లోకి ఆక్సిజన్ కానీ మినరల్స్, విటమిన్ అలా వెళ్ళి అది ప్లాంట్ అనేది జెర్మినేట్ అవుతుంది, మొలకెత్తుతుంది అనమాట. ఆ సీడ్ నుంచి ఈజీగా మొలకెత్తుంది. కానీ హార్డ్గా ఉంది అనుకోండి, మొలకెత్తడానికి చాలా చాలా కష్టం అవుతుంది, మొలకెత్తదు కూడా ఒక రకంగా చూసుకుంటే. అందుకు ఆ హార్డ్ కోర్ మెటీరియల్ని, ఆ హార్డ్ సీడ్ కోట్ని ఏం చేస్తారంటే వీకెండ్ చేస్తారు, లేదా సాఫ్ట్ అయ్యేటట్టు చేస్తారు. అలా చేయడాన్ని ఏమంటామంటే స్కారిఫికేషన్ అని అంటాం. దానికి ఒక 3 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ అనేవి మనకు కనిపిస్తాయండి స్కారిఫికేషన్లో. ఏంటి ఆ ప్రాసెస్ అంటే మెకానికల్ ప్రాసెస్, కెమికల్ ప్రాసెస్, సెకండ్దండి ఇది కెమికల్ ప్రాసెస్లో చేస్తారు. ఇంకొకటి హాట్ వాటర్ స్కారిఫికేషన్, ఇది కూడా ఇంకో ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ ద్వారా ఈ హార్డ్ కోర్ సీడ్ని కొంత సాఫ్టెన్ చేసి ఈ సీడ్ని జెర్మినేట్ అయ్యేటట్టు చేస్తారనమాట. ఆ ట్రీట్మెంట్నే మనం స్కారిఫికేషన్ అని అంటాం. ఓకేనండి, ఎన్ని మెథడ్స్ ఉంటాయి స్కారిఫికేషన్లో? మనకి 3 మెథడ్స్ అనేవి కనిపిస్తాయండి. ఇప్పుడు ఈ 3 మెథడ్స్ గురించి చూసుకుంటే, ఇప్పుడు మెకానికల్ మెథడ్ అనుకోండి, మెకానికల్ మెథడ్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక శాండ్ పేపర్ని తీసుకోవడం, దాంతో దీని చుట్టూ ఈ సీడ్ చుట్టూ ఉండేదాన్ని రఫ్ చేసేటట్టుగా ఇలా చేశారనుకోండి, కొంచెం సాఫ్ట్ అవుతుంది. లేదు, ఈ సీడ్ని
ఏం చేస్తారు, రఫ్ సర్ఫేస్ మీద ఇలా 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 రఫ్ సర్ఫేస్ అనుకోండి, దీని మీద ఇలా 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 చేస్తారు. అలా అయినా చేయొచ్చు. లేదా ఏదైనా నైఫ్తో చిన్న హోల్స్లా పెట్టేటట్టుగా, లేకపోతే నైఫ్తో చిన్న రప్చర్ చేసేటట్టుగా చేస్తారు. దాని ద్వారా చేయడాన్ని ఏమంటాం, మెకానికల్ స్కారిఫికేషన్ అని అంటారు. ఓకేనండి. నెక్స్ట్, ఏదైనా సీడ్ని తీసుకొని కెమికల్ యాసిడ్స్, అంటే మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్స్ అని ఈ యాసిడ్స్ ఉన్నాయి కదా, వాటితో కానీ ఈ సీడ్ హార్డ్ కోర్ సీడ్ని సాఫ్ట్ చేశారనుకోండి, దాన్ని కెమికల్ స్కారిఫికేషన్ అని అంటాం. ఓకేనండి, అర్థమైందా? నెక్స్ట్ అయితే మనకి హాట్ వాటర్ స్కారిఫికేషన్ అండి. హాట్ వాటర్, ఏంటిది హాట్ వాటర్? వేడి వేడి నీటిల్లో ఆ సీడ్స్ని ఇలా ఒక బేకర్ వేసుకున్నారనుకోండి, హాట్ వాటర్ ఉంది, ఈ హాట్ వాటర్లో సీడ్స్ని వేస్తారు. అలా చాలా అవర్స్ అలా నానబెడుతుంటారనమాట. అలా నానబెట్టాక అది హార్డ్ కోర్ సేఫ్ట్ అనేది సాఫ్ట్ అయిపోతుంది అనమాట, ఈ మెటీరియల్ అంతా. ఇలా అయిపోవడాన్నే ఏమంటాం మనం, హాట్ వాటర్ స్కారిఫికేషన్ అని అంటాం. దీన్నే ఇంకో మెథడ్ అనమాట స్కారిఫికేషన్లో, సీడ్ ట్రీట్మెంట్లో. సీడ్ కోట్ని ఏం చేస్తారు, సాఫ్ట్గా చేస్తారనమాట. హార్డ్ మెటీరియల్ని, దాని చుట్టూ ఉండే హార్డ్ మెటీరియల్ని సాఫ్ట్గా చేస్తారు. దేనికోసం? జెర్మినేషన్ అవ్వడం కోసం, అంటే మొలకెత్తడం కోసం. ఓకేనండి, ఇది 62nd క్వశ్చన్. అర్థమైంది కదా? 3 ప్రాసెస్ ఉంటాయి: మెకానికల్, కెమికల్, హాట్ వాటర్. యాసిడ్స్ని యూజ్ చేస్తారు, ఇక్కడైతే రప్చర్ కానీ నైఫ్స్ కానీ వాటిని యూజ్ చేస్తారు. ఓకేనండి, ఇది దీనికి సంబంధించింది. మనకి 63rd క్వశ్చన్ అనేది లేదండి. 64th క్వశ్చన్ అనేది చూద్దాం. 64th క్వశ్చన్ ఏంటిది? 64th క్వశ్చన్ ఏంటండి? ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ యూజింగ్ యాక్టివేటెడ్ కార్బన్ ఫర్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్. అంటే సీవేజ్ వాటర్ కానీ ఇలాంటి వాటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రీట్ చేయడం కోసం, అవి మంచి వాటర్గా చేయడం కోసం మనం యాక్టివేటెడ్ కార్బన్ని యూజ్ చేస్తాం. అయితే అందులో ఉండే ప్రిన్సిపల్ ఏంటి, అది యూజ్ చేస్తాం. అందులో యూజ్ చేసేటప్పుడు అప్పుడు ఏ ప్రిన్సిపల్ని వినియోగించి దాన్ని యూజ్ చేస్తాం అని చెప్పి అన్నారండి. ఏంటది? అడ్జార్ప్షన్. అడ్జార్ప్షన్ అండి ఆ ప్రిన్సిపల్. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, ఇది వాటర్ అనుకోండి, ఇందులో వేస్ట్ వాటర్ ఉంది, ఇంప్యూరిటీస్ ఉన్నాయి ఇందులో ఈ వాటర్లో. అయితే ఇక్కడ కార్బన్ మెటీరియల్ని కానీ యాక్టివేటెడ్ కార్బన్ని కానీ వేస్తారు. ఈ వేస్ట్ వాటర్లో ఉండే ఇంప్యూరిటీస్ అన్నీ కూడా ఈ సర్ఫేస్కి స్టిక్కీ అయిపోతాయి. ఈ సర్ఫేస్కి ఇలా స్టిక్కీ అయిపోవడాన్ని మనం ఏమంటారంటే అడ్జార్ప్షన్ అని అంటాం. ఇలా స్టిక్కీ అయిపోవడాన్ని అడ్జార్ప్షన్ అని అంటాం. ఓకేనండి, అడ్జార్ప్షన్. ఏం ట్రీట్మెంట్ చేస్తారు? అడ్జార్ప్షన్. యాక్టివేటెడ్ కార్బన్ ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా ఇంప్యూరిటీస్ అన్నీ, వేస్ట్ మెటీరియల్స్ అన్నీ అతుక్కుపోయి ఉంటాయి అన్నమాట ఆ సర్ఫేస్ చుట్టూ. దాన్ని ఏమంటాం? యాక్టివేటెడ్ కార్బన్ అని అంటాం. ఓకేనండి, దాన్ని ఏమంటాం? అడ్జార్ప్షన్ అని అంటాం. ఇది దానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 65th క్వశ్చన్. ఇక్కడ చూడండి, 65th క్వశ్చన్ ఏమి ఇచ్చారు? డాష్ ఆర్ కన్స్టిట్యూటెడ్ ఆన్ గవర్నమెంట్ ల్యాండ్స్ విచ్ ఆర్ adjacent to national parks and sanctuaries, especially linking one protected area with another. ఏమన్నాడండి? లింకింగ్ అంటే ఏదైనా ఒక నేషనల్ పార్క్ లేదా శాంక్చురీ, ఈ రెండింటికి లింక్ అయ్యేటట్టుగా
గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయనుకోండి, లింక్ అయ్యేటట్టుగా గవర్నమెంట్ ల్యాండ్స్కి పెట్టారనుకోండి, అక్కడ రిజర్వ్గా ఒక పెట్టారనుకోండి, దాన్ని ఏమంటారంటే కన్జర్వేషన్ రిజర్వ్ అని అంటారు. ఏ ల్యాండ్స్ అయి ఉండాలండి? గవర్నమెంట్ ల్యాండ్స్. అంటే అక్కడ నేషనల్ పార్క్ లేదా ఇంకో నేషనల్ పార్క్ లేదా శాంక్చురీ ఇంకో శాంక్చురీ, ఈ రెండింటి మధ్యన ఒక వారధిలా ఉండడాన్నే ఏమంటారు? కన్జర్వేషన్ రిజర్వ్ అని అంటారండి. ఏమంటారండి? కన్జర్వేషన్ రిజర్వ్ అని అంటారు. ఓకేనండి, ఇది దీనికి సంబంధించింది. ఇక్కడ టైగర్ రిజర్వ్స్ అని ఇచ్చారు, కమ్యూనిటీ రిజర్వ్ అని ఇచ్చారు. ఇక్కడ కమ్యూనిటీ రిజర్వ్ అనుకోండి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండవు, ప్రైవేట్ ల్యాండ్ అనేది ఉంటుంది అనమాట. ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటుంది. ఆ ప్రైవేట్ ల్యాండ్సే మనకి కాన్స్టిట్యూట్ చేస్తారు రిజర్వ్ కింద. దాన్ని కమ్యూనిటీ రిజర్వ్ అంటే కొంత కమ్యూనిటీ ల్యాండ్స్ ఉండాలి, అవి వాటిని ప్రైవేట్ ల్యాండ్స్ అని కూడా అంటాం. ఓకేనండి, ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, animals which have a wide range of temperature tolerance ఏమన్నారండి? టెంపరేచర్ టాలరెన్స్ ఆర్ కాల్డ్ అన్నారు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటి? టెంపరేచర్ టాలరెన్స్ అంటే టెంపరేచర్స్ని తట్టుకునేది. టాలరెన్స్ అంటే తట్టుకోవడం అనే అర్థంలో వస్తుందండి. అంటే ఉష్ణోగ్రతలను తట్టుకునే యానిమల్స్. అవి ఎలా తట్టుకోవాలి? వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ అంటే -డిగ్రీస్లో ఉన్న టెంపరేచర్ని తట్టుకోగలదు. హైయెస్ట్ 50, 40, 60 ఆ టెంపరేచర్స్ ఉన్న తట్టుకోగలదు. అలాంటి తట్టుకోగలిగిన యానిమల్స్ని ఏమంటారు అని చెప్పి ఈ క్వశ్చన్ అండి. అర్థమైంది కదా? ఓకే, అయితే దీనికి ఏంటి ఆన్సర్ అంటే యూరిథర్మల్. ఫస్ట్ యూరి అంటే ఏంటి? వైడ్ రేంజ్. యూరి అంటే ఏంటండి? వైడ్ రేంజ్ని మనం ఏమంటాం? యూరి అని అంటాం. థర్మల్ అంటే టెంపరేచర్, అంటే వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ని ఏమంటాం? యూరిథర్మల్. ఓకేనండి, అటువంటి టెంపరేచర్ టాలరెన్స్ ఉన్న యానిమల్స్ని ఏమంటాం? యూరిథర్మల్ యానిమల్స్. ఓకేనండి, ఇది దీనికి సంబంధించింది. ఇక్కడ స్టీనోథర్మల్ ఇచ్చారు కదండి, ఈ స్టీనోథర్మల్ అంటే వైడ్ రేంజ్ టెంపరేచర్ టాలరెన్స్ని, యూరోథర్మల్ అంటే నేరో రేంజ్ టెంపరేచర్స్ని ఏమంటాం? నేరో రేంజ్ టెంపరేచర్స్ని స్టీనోథర్మల్ అని అంటాం. స్టీనోథర్మల్. ఓకేనండి, ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, 67th క్వశ్చన్. ఇక్కడ 67th క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోర్టల్స్ అంట. ఏ పోర్టల్స్? ఫార్మర్స్కి ఎనేబుల్స్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ టు గివ్ ఇన్ఫర్మేషన్, సర్వీసెస్, అడ్వైజరీస్ to farmers by SMS in their language regarding preference of agriculture practices and location. ఏ పోర్టల్ అని అడిగారు. ఇప్పుడు చూడండి, దీని అర్థం ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఆర్గనైజేషన్స్లో అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం, సర్వీసెస్ కూడా అలాగే ఏవైనా సలహాలు ఉంటే సలహాలు కూడా ఇస్తారు. ఎవరికి ఇస్తారు? ఫార్మర్స్కి ఇస్తారు. ఎలా ఇస్తారు? ఎస్ఎంఎస్ రూపంలో. అది కూడా ఏ లాంగ్వేజ్లో అంటే వాళ్ళది ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్లో. ఇప్పుడు మనది తెలుగు అంటే తెలుగు లాంగ్వేజెస్లో ఇస్తారు.
లేకపోతే నాది నీ వేరే వాళ్ళది హిందీలో ఇస్తారు, వేరే వాళ్ళది కన్నడలో ఇస్తారు. ఏ ఇన్ఫర్మేషన్స్? అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు. అలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే పోర్టల్ ఏది అని అడిగారు. M-Kisan పోర్టల్. ఏం పోర్టల్ అండి? M-Kisan పోర్టల్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 68th. అంటే మనకి సర్వీసెస్ కానీ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ కానీ ఏంటి వాటికి సంబంధించినవన్నీ కూడా SMS రూపంలో ఫార్మర్స్కి అందిస్తారనమాట. దాన్నే M-Kisan పోర్టల్ అని అంటాం. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ 68th. An area is declared as under 26A of Wildlife Protection Act 1972. 26A సెక్షన్ కింద దేని యొక్క ఏరియాని డిక్లేర్ చేస్తారు చెప్పిచ్చారండి. దేని యొక్క ఏరియాని? శాంక్చురీ యొక్క ఏరియాని డిక్లేర్ చేస్తారు. దేని యొక్క ఏరియానండి? శాంక్చురీది డిక్లేర్ చేస్తారండి. అంటే మనకి టైగర్ రిజర్వ్ని డిక్లేర్ చేస్తారు, అలానే మనకి నేషనల్ పార్క్స్ని డిక్లేర్ చేస్తారు, అలానే మనకి బయోస్పియర్ రిజర్వ్స్ని కూడా డిక్లేర్ చేస్తారనమాట ఈ 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద. అందులో 26A ఏంటి? మనకి 26A శాంక్చురీకి సంబంధించింది. ఓకేనండి. మనకి టైగర్ రిజర్వ్ ఉంది కదండి. టైగర్ రిజర్వ్స్ని 38V కింద డిక్లేర్ చేస్తారండి. ఏదండి? టైగర్ రిజర్వ్స్ని 38V కింద డిక్లేర్ చేస్తారు. ఇది దీనికి సంబంధించిందండి. ఓకేనండి. ఇక్కడ సారీ అండి, ఇక్కడ మిస్టేక్ పడింది. యాక్చువల్గా అయితే 26A అనేది మనకి నేషనల్ పార్క్స్ డిక్లేర్ చేస్తుందండి. సెక్షన్ 18 అనేది శాంక్చురీస్ని డిక్లేర్ చేస్తుందండి. గుర్తుపెట్టుకోండి, ఇది తప్పు అనమాట. ఈ క్వశ్చన్ మనకి ఆన్సర్ తప్పు ఇచ్చారు. నేషనల్ పార్క్స్ అనేవి 26A, శాంక్చురీస్ అనేవి 18 అండి, సెక్షన్ 18. టైగర్ రిజర్వ్ 38V కింద డిక్లేర్ చేస్తారు. ఓకేనండి. ఇది దీనికి సంబంధించింది. 69th క్వశ్చన్. యూరియా కన్సిస్ట్ ఆఫ్ -% ఆఫ్ నైట్రోజన్. ఎంత పర్సెంట్ అండి? 46% ఆఫ్ నైట్రోజన్ యూరియా కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 70th క్వశ్చన్. 70th క్వశ్చన్లో ఏమి ఇచ్చారు ఇక్కడ? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గ్రౌండ్ నట్ వెరైటీ? ఏది గ్రౌండ్ నట్ వెరైటీ కాదు? నాట్ అనేది ఇచ్చారండి అక్కడ చూడండి. నాట్ కాదు. ఏం కాదు? ట్యాగ్ 24, చంద్రముఖి, కదిరి 6, నారాయణి. ఇందులో ఏది కాదు అని అంటే చంద్రముఖి కాదు. చంద్రముఖి ఏ వెరైటీ అండి? పొటాటో యొక్క వెరైటీ. ఏ వెరైటీ? పొటాటో యొక్క వెరైటీ చంద్రముఖి, కానీ గ్రౌండ్ నట్ వెరైటీ కాదు. ట్యాగ్ 24, కదిరి, నారాయణి. ట్యాగ్ 24 అనేది మనకి చాలా యూజ్ అయ్యేది. ట్యాగ్ 24 ఎక్కువగా మనం గుజరాత్ అలానే ఏపీలో ఎక్కువగా వినియోగించే గ్రౌండ్ నట్ వెరైటీ ఏది అంటే ట్యాగ్ 24. కదిరి 6 అనేది కూడా మనకి కదిరి నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ అనేది ఉంటుందండి కదిరిలో, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. ఆ కదిరి 6 వెరైటీయే మనకి గ్రౌండ్ నట్ వెరైటీ అన్నమాట. ఇది ఎక్కువగా డ్రాట్ ఏరియాస్లో, అంటే
కరువును తట్టుకోగలిగే శక్తిని కలిగి ఉన్న గ్రౌండ్ నట్ వెరైటీ అనమాట కదిరి 6. అలాగే రైన్ ఫెడ్ ఏరియాస్కి కూడా సూటబుల్ అవుతుంది, రైన్ ఫెడ్ ఏరియాస్కి సూటబుల్ అవుతుంది, డ్రాట్ ఏరియాస్కి కూడా సూటబుల్ అవుతుంది కదిరి 6. కదిరి 6 అనేది దేనికి ఉపయోగపడుతుంది? డ్రాట్ ఏరియాస్కి, అలానే రైన్ ఫెడ్ ఏరియాస్కి ఉపయోగపడుతుంది. ఆయిల్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండేది ఏది అంటే కదిరి 6కి ఉంటుందండి, ఆయిల్ కంటెంట్ కూడా. ఓకేనా అండి. నెక్స్ట్ నారాయణి. ఈ నారాయణి కూడా మనకి ఎక్కడ వినియోగిస్తామండి? మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా వినియోగిస్తాం ఈ నారాయణి అనే గ్రౌండ్ నట్ వెరైటీ కూడా. అయితే ఈ నారాయణి వెరైటీ అనేది రైన్ ఫెడ్ కండిషన్స్కి అలాగే హై ఈల్డింగ్ కెపాసిటీ ఉన్న వెరైటీ ఏది అని అంటే నారాయణి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా మనకు కనిపిస్తుంది. దాంతో పాటుగా మనకి ఇది పెస్ట్ అండ్ డిసీజెస్ రెసిస్టెన్స్ కూడా, ఈ నారాయణి వెరైటీ పెస్ట్ అండ్ డిసీజెస్ రెసిస్టెంట్ కూడా. ఓకేనా అండి. ఇది గ్రౌండ్ నట్ వెరైటీకి సంబంధించింది. ఏంటి గ్రౌండ్ నట్ వెరైటీలో ఒక 3 రకాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకోటి ఏది కాదంటే చంద్రముఖి. చంద్రముఖి అనేది ఏ వెరైటీ అంటే పొటాటో. ట్యాగ్ 24 అనేది ఎక్కువగా విరివిగా అవైలబుల్గా ఉండేది, ఎక్కువగా యూజ్ చేసే వెరైటీ ఏదంటే ట్యాగ్ 24. ఎక్కువగా మనం గుజరాత్ అండ్ ఆంధ్రప్రదేశ్లో వినియోగిస్తాం. అలాగే కదిరి 6 అనేది మనకి కదిరి రీసెర్చ్ స్టేషన్ కదిరిలో ఉంది ఆంధ్రప్రదేశ్లో. రైన్ ఫెడ్ ఏరియాస్లో వినియోగించగలం, డ్రాట్ ఏరియాస్లో కూడా వినియోగిస్తాం. హై ఆయిల్ ఈల్డింగ్ కెపాసిటీ ఉన్న గ్రౌండ్ నట్ వెరైటీ ఏదంటే కదిరి 6. నారాయణి అనేది మనకి ఆంధ్రప్రదేశ్లో విరివిగా వినియోగించే మరొక వెరైటీ ఏదంటే నారాయణి. ఇది రైన్ ఫెడ్ కండిషన్స్లో వినియోగిస్తాం. అలానే పెస్ట్ అండ్ డిసీజెస్ కంట్రోల్లో కూడా దీన్ని మనం వినియోగిస్తాం అన్నమాట. ఆ కెపాసిటీ కూడా ఉంది ఈ నారాయణి గ్రౌండ్ నట్ వెరైటీకి. ఓకేనా అండి. ఇవి మీకు సంబంధించినవండి. సార్ చూడండి, ఇది గ్రౌండ్ నట్ వెరైటీకి సంబంధించింది. అలానే ఎంత శాతం ఉందండి? 46% ఉంది. అలానే ఎక్కడ రిజర్వ్ చేస్తామంటే 26A అనేది నేషనల్ పార్క్స్ అండి, శాంక్చురీస్ కాదు. అది ఆన్సర్ తప్పు అండి. 18 సెక్షన్ అనేది శాంక్చురీస్, 38V అనేది టైగర్ రిజర్వ్ కండి. ఒకసారి గుర్తుపెట్టుకోండి. అది మనకి ఇక్కడ SMS రూపంలో ఇచ్చేది తెలుగు సర్వీసెస్ కానీ, కెనరా, హిందీ ఆ సర్వీసెస్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ కానీ, సర్వీసెస్ కానీ, అడ్వైజర్స్ కానీ ఫార్మర్స్కి ఇస్తారు. ఏ పోర్టల్ అంటే M-Kisan పోర్టల్. వైడ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ టాలరెన్స్ కలిగి ఉన్న యానిమల్స్ని ఏమంటాం? యూరిథర్మల్. అంటే వైడ్ రేంజ్ యానిమల్స్ని, టెంపరేచర్ తట్టుకునే శక్తి యానిమల్స్ని యూరిథర్మల్ అని అంటాం. అలానే కన్జర్వేషన్ రిజర్వ్ అండి. ఏదైనా నేషనల్ పార్క్ కానీ శాంక్చురీస్ కానీ ఆ రెండింటికి మధ్యన గవర్నమెంట్ ల్యాండ్స్తో ఏర్పడుతూ వాటి రెండింటికి మధ్యన వారధిలా ఉండేదాన్ని కన్జర్వేషన్ రిజర్వ్ అని అంటాం. అలానే ఏదైనా వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు యాక్టివేటెడ్ కార్బన్ని యూజ్ చేస్తాం. ఆ యాక్టివేటెడ్ కార్బన్ యూజ్ చేసినప్పుడు మొత్తం వేస్ట్ అంతా యాక్టివేటెడ్ కార్బన్ సర్ఫేస్ చుట్టూ పేరుకుపోతుంది. అలా పేరుకుపోవడాన్ని ప్రిన్సిపల్ని ఏమంటామంటే అడ్జార్ప్షన్ అనే అంటాం. ఇక్కడ సీడ్ ట్రీట్మెంట్, సీడ్ ట్రీట్మెంట్ హార్డ్ కోర్ సీడ్ని రప్చర్ చేయడం, వీకెండ్ చేయడం, మెకానికల్గా కానీ కెమికల్గా కానీ స్కారిఫికేషన్ అని అంటాం. ఇక్కడ 3 టైప్స్ ఉంటాయి: మెకానికల్, కెమికల్, హాట్ వాటర్. అంటే ఒక సీడ్ చుట్టూ ఉండే హార్డ్ కవర్ని తొలికి సాఫ్ట్గా చేయడాన్నే స్కారిఫికేషన్ అని అంటాం. ఓకేనండి. సర్టిఫైడ్ సీడ్ దేని యొక్క సంతానం అని అడిగారండి. దేని యొక్క సంతానం? ఫౌండేషన్ సీడ్. మనకి న్యూక్లియస్ సీడ్ వస్తుంది, న్యూక్లియస్ సీడ్ నుంచి బ్రీడర్ సీడ్ వస్తుంది, బ్రీడర్ సీడ్ నుంచి ఫౌండేషన్ వస్తుంది, ఫౌండేషన్ నుంచి సర్టిఫైడ్ సీడ్స్ వస్తాయి. సర్టిఫైడ్ సీడ్స్ అనేవి గ్రోత్ అండ్ క్వాలిటీతో ఫార్మర్స్కి, ఫారెస్ట్ అఫీషియల్స్కి ఇస్తారు. ఇది సర్టిఫైడ్ సీడ్ యొక్క ఇది. ఇవి మనకి 10 క్వశ్చన్స్ అండి. రిమైనింగ్ క్వశ్చన్స్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.